చెప్పండి అమ్మగారు, మీకేం కావాలి? చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, మటన్ కీమా. అన్నట్టు నాకు రొయ్యలు ఎగురు కావాలి. యాండి మీకేమైనా కావాలా? నాకు పీతలు కావాలి. పీతల కర్రీ చేస్తావా? సరిపోయాయన్ని చేసుకురా. అమ్మగారు, ఈ సమయంలో అవన్నీ ఎక్కడ దొరుకుతాయమ్మా? చెప్పింది చెయ్యి. ఎక్కడ దొరుకుతాయని ఇలాంటి తిక్క ప్రశ్నలు వేయకు. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయో ఏంటో. అన్నా, నువ్వు వెళ్ళి అవన్నీ తీసుకురా. వీళ్ళందరూ నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టేలా చూస్తున్నారమ్మా. లేకపోతే ఈ సమయంలో ఇవన్నీ వండడం సాధ్యమవుతుందా? పర్వాలేదులే అన్నా, ఏదోలా లోపలికైతే రానిచ్చారు కదా, నువ్వు వెళ్ళి అవన్నీ తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా నిలవేణి. అన్నా, వచ్చావా? ముందు ఆ చేపలు, చికెన్ అన్ని శుభ్రంగా కడుగన్నా. ఆ తర్వాత నువ్వేం ముట్టుకోకు. వంటలన్నీ నేను చేస్తాను, సరేనా? అలాగేనమ్మా. దాంతోపాటు ఇంకొకటి చేద్దామా? ఏంటన్నా అది? నేను వచ్చేటప్పుడు ఎలకల మందు కూడా తెచ్చా. ఆ వంటల్లో కాస్త ఎలకల మందు కూడా వేసి వాళ్ళందరికీ పెట్టేద్దాం. ఏం మాట్లాడుతున్నావన్నా? మరి లేకపోతే ఏంటమ్మా, అమాయకురాలైన నీతో అంతలా ఆడుకోవాలా? ఈ ఇంటి కోడలు నిన్ను ఇంత శోభ పెట్టించాలా? వీళ్ళ తిక్క కుదరాలంటే అన్నంలో ఎలుకల మంది వేస్తేనే కరెక్టు. ఓ 4 రోజులు వాంతులు విరేచనాలు చేసుకుని మంచాన పడతారు. అప్పుడు గాని బుద్ధి రాదు. అన్నా, అది కరెక్ట్ కాదు. మనల్ని ఒకరు బాధ పెట్టారని మనం కూడా వాళ్ళని బాధ పెట్టకూడదు. అలా చేస్తే వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటుంది చెప్పు? ఇదిగో ఇలాంటి మంచితనంతోనే అందరికీ లోకువైపోతున్నాం. మనం లొంగి వంగి ఉన్నన్ని రోజులు మనల్ని జనాలు బతకనివ్వరు. మనల్ని చూసి జనాలు భయపడేలా చేసుకోవాలి. అన్నా, జనాలతో మనకి బంధాలు ఉండాలి కానీ భయాలు కాదు. ఏంటోనమ్మా, నువ్వేమో అన్నీ మంచిగా జరగాలి, అందరితో మంచిగా పోవాలి అంటావు. కానీ వాళ్ళు నిన్ను ముంచడానికే చూస్తారు. ఇప్పుడు కూడా నిన్ను ఎప్పుడు బయటికి పంపించేయాలని చూస్తున్నారు. నన్ను వీళ్ళు బయటికి పంపించేసినా పర్వాలేదు, కానీ వెళ్లే ముందు ఒకే ఒక్కసారి తారక్ సార్ని చూస్తే చాలు. సరే, ముందు వంట చేయాలి, టైం లేదు, నువ్వు వెళ్ళు. అన్నా, వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టే, నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. ఇంత చలిలోనా? మా ఊళ్ళమ్మ తల్లిని పూజించడంలో ఎక్కడో లోపం జరిగింది. అందుకే నా చుట్టూ ఇన్ని కష్టాలు తొంగి చూస్తున్నాయి. అమ్మవారిని మనసారా ఒక్కసారి ధ్యానించుకోవాలి. ఇప్పుడే చేపలు, మాంసం అన్నీ ముట్టుకున్నాను కదా, తలారా స్నానం చేసి అమ్మవారిని కాసేపు ధ్యానించుకుంటే అంతా మంచి జరుగుతుందనిపిస్తుంది. ఆ మావుళ్ళమ్మ తల్లిని నీ చిన్నప్పటి నుంచి పూజిస్తూనే ఉన్నావు. అమ్మవారు మాత్రం ఇప్పటికీ నీకు పరీక్షలు పెడుతూనే ఉంది. అలా అని అమ్మవారి మీద నమ్మకం పోకూడదన్నా.